మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. అరుణాచల దేవుని అన్నామలై అని కానీ పిలుస్తారు తమిళ వాళ్ళు, అదే దాన్ని తిరువణామలై అంటారు. అది శివుడు పిలిస్తేనే మనకి ఆ అరుణాచలం దర్శనం అనేది జరుగుతుంది అంటారు. అది 100% నిజం. మేము 2-3 సార్లు మేము వెళ్ళాము, గిరి ప్రదర్శన చేసాం, అలాగే కళ్యాణోత్సవం కానీ చేసుకున్నాం. అప్పుడు చాలా రష్ ఉందని బాగాలేక మళ్ళీ వెనక్కి వచ్చేసాం దర్శనం చేయకుండా. ఈసారి మాత్రం మేము అనుకోకుండానే వెళ్ళాము. అలాగే శివుడి దర్శనం, అమ్మవారి దర్శనం, అలాగే గిరి ప్రదర్శన కానీ చేసాము. ఆ రోజు సాయంత్రం ఒక్కసారి నందీశ్వరిని చూడండి. అలా నందీశ్వరి దగ్గర శంఖం ఊరేది సాయంత్రం 5:45 అప్పుడు. ఆ రోజు సన్సెట్ అవుతూ ఉంది 6 o'clock అప్పుడు. భలే నీట్గా ఉంది గురి పైనే. అలా 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన చేసాము. అలాగే 10 శివలింగాలు వస్తాయి కదా మనం 14 కిలోమీటర్ దర్శనం చేసేటప్పుడు. వాయులింగం, చంద్రలింగం, సూర్యలింగం, ఇంద్రలింగం, కుబేరలింగం, నైరుతి లింగం, ఈశాన్యలింగం, అలా వజ్ర వారాహి గురిగాని వస్తాయి మధ్యలో. అలాగే కాళీమాత, దక్షిణామూర్తి అయిగాని దర్శనం చేసుకున్నాము. 14 కిలోమీటర్స్ మాకైతే 7 hours పట్టింది. నీట్గా అన్ని శివుడిని నీట్గా చూస్తున్నాము. అలాగే మెయిన్ శివుడిని, పార్వతీదేవుని కానీ చూసుకున్నాము. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ.